ఎన్నికల సమయంలో నెలకు 3 మెడికల్ బోర్డులు 100% చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మేరకు శనివారం RG2 ఏరియాలో అన్ని గనులు డిపార్ట్మెంట్లపై టీబీజీకేఎస్ యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి అధికారులకు మెమోరాండం అందజేశారు. సందర్భంగా RG2 ఏరియా ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీసీ గెలిచిన తర్వాత కార్మిక హక్కులను పాతిపట్టడమే కాకుండా సింగరేణి నిర్వహణ కష్టతరమయ్యే విధంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సింగరేణికి 54,000 కోట్ల బకాయిలు పేరుకుపోయి కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మిక సంఘాలకు బుద్ధి చెప్పే రోజు ఆసన్నమైందని కార్మిక వర్గమంతా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించి కార్మికులకు న్యాయం చేయకుండా బకాయిలు చెల్లించకపోతే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుందని, దీనిలో భాగంగానే ఈ నెల 30వ తేదీన సోమవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం ఆఫీసుల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్ర సచివాలయాన్ని కూడా ముట్టడించేందుకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వెనకాడదని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షులు చెరుకు ప్రభాకర్ రెడ్డి, నాయకులు ఐ సత్యం, అబ్బు శ్రీనివాస్ రెడ్డి, చంద్రయ్య, చెల్పూరి సతీష్, మామిడి తిరుపతి, అనిల్ రెడ్డి, హరిప్రసాద్, శ్రీనాథ్, రవితేజ, బొడ్డు రమేష్, వెంకటేష్, దాసర్ శ్రీనివాస్, శశాంక్, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.